హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రసల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ పాతకాలం రుచులలో లక్ష్మీ చారు అయితే చూపించాలనుకుంటున్నానండి. దీని తయారీ విధానం చూపిస్తాను సింపుల్గా మీకు. పూర్వం మన పెద్దవాళ్ళు అయితే అస్తమాను కాచేవారండి. ఇప్పుడు వాళ్ళకైతే దీని పేరు కూడా తెలియదండి, వీటి రుచి కూడా తెలియదు అసలు. దాన్ని సింపుల్గా చూపిస్తానండి తయారీ విధానం. చూద్దామండి. ముందుగా అయితే మనం రోజు అన్నం వాచుకోవడానికి బియ్యం అయితే కడుగుతాం కదండి. ముందుగా బియ్యం కడిగేటప్పుడు ముందుగా వచ్చిన నీళ్ళు అయితే వంచేసుకుని రెండోసారి వచ్చిన నీళ్ళు అయితే ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే అన్నం ఉడికించిన తర్వాత గంజి అయితే వస్తుంది కదండి. గంజి వార్చుకున్న తర్వాత గంజిని కూడా తీసి ఒలకపోయకుండా పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి రెండు పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే 2 లీటర్లు పట్టేలాగా కుండ అయితే తీసుకున్నాను. కుండని లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టానండి. ఆ కుండలోకి ముందుగా మనం బియ్యం కడిగిన తీసుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, బియ్యం కడుగు వేసుకుని తర్వాత గంజి కూడా వేసేసుకుంటున్నానండి. రెండు కలిపేసుకుని ఈ విధంగా ఆ కుండలో మూత అయితే పెట్టేసుకోవాలి. భద్రంగా ఒక వంటగదిలో ఒక చోట అయితే పెట్టుకోవాలండి. చూసారు కదా, అలాగా రోజు మనం 5 రోజుల వరకు దానిపైన తేట అంతా తీసుకుంటూ ఏ రోజు గంజి ఆ రోజు వేసుకుంటూ ఉండాలి. బియ్యం కడిగిన నీళ్ళు కూడా వేస్తూ ఉండాలండి డైలీని 5 రోజులు కూడా. 5 రోజుల తర్వాత మీకు పుల్లగా పులుస్తుందండి అది. చూసారు కదా, నేను నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. పైన తేట అంతా తీసేసాను కదా, దాంట్లోకి ఈ రోజు నేను బియ్యం కడిగిన నీళ్ళు రెండో రోజు వేసాను. అలాగే రెండో రోజు గంజి కూడా అన్నం వార్చిన తర్వాత వచ్చిన గంజి కూడా అయితే వేసుకుంటున్నానండి. అలాగే 5 రోజులు మార్చుకుంటూ ఉండాలండి. పైన తేట తీసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. 5 రోజులకైతే మీకు పులుస్తుందండి. దాన్ని కలి అంటారండి. అలా పులవటం వల్లే మీకు విటమిన్స్ అయితే ఉంటాయండి దాంట్లోని. చూసారు కదా, 5 రోజుల తర్వాత అయితే చూపిస్తాను మీకు. 5 రోజుల తర్వాత తేట అంతా తీసేసి ఆ చిక్కగా వచ్చిన దాన్ని అడుగుని వడపోసుకుంటున్నానండి గిన్నెలోకి చారు కాసుకోవడానికి. చూసారు కదా, అలా వడపోసుకున్న తర్వాత ఈరోజు నేను బియ్యం కడిగిన తర్వాత అన్నం వండాక గంజి అయితే వస్తుంది కదండి, ఆ గంజి తీసుకుని దీంట్లో కొద్దిగా వేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఆ కలి కొంచెం పుల్లగా ఉంటుందండి. ఇది వేసుకోవటం వల్ల కొంచెం తగ్గుతుంది. దాంట్లోకి వేసుకోవడానికి నేను పచ్చిరొయ్యలు అయితే తీసుకున్నానండి. వెజిటేబుల్స్ వచ్చి బెండకాయలు, ఒక వంకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు తీసుకున్నాను నేను. మీకు వెజిటేబుల్స్ తినేవాళ్ళు అయితే అచ్చంగా వెజిటేబుల్సే వేసుకోవచ్చండి, నాన్ వెజ్ వేసుకోని అవసరం లేదు. ఇంకా మీకు ఎన్ని కాయగూరలు కావాలో అన్నైనా వేసుకోవచ్చు, ఎన్ని రకాలైనా సరే. మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి దీంట్లోకి ఇవైతే వేసుకుంటున్నానండి. పచ్చిరొయ్యలు, పచ్చిమిర్చి చీలికలు, బెండకాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాను, వంకాయ చీలికలు. చూసారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత దాంట్లోకి సరిపడగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా కూడా వేసేసుకుంటున్నానండి. రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని అంతా కలుపుకోవాలి ఒకసారి. సరిపోకపోతే తర్వాతనే వేసుకోవచ్చు, కొంచెం పులుపుగా ఉంటుంది కదండి ఇది, కొంచెం వేసుకోవచ్చు. ఇదంతా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టి మరిగించుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా తీసుకున్న పచ్చిరొయ్యలు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే వేసేసుకుందామండి దీంట్లోని. మీకు నాన్ వెజ్ తినేవాళ్ళు ఇంకా ఏ రకమైన వేసుకోవచ్చండి. కొంతమంది పీతలు వేసుకుంటారు, చేపలు వేసుకుంటారు. నేనైతే పచ్చిరొయ్యలు వేస్తున్నానండి. ఇది వేసిన తర్వాత మినిమం మీకు ఒక 30 గంట పైనే ఉడికించుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోవాలి, బాగా మరగాలండి చారు ఇది. చూసారు కదా, ఈ విధంగా చాలాసేపు ఉడకాలండి. వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అవ్వాలి. అదంతా మరిగిన తర్వాత చూపిస్తున్నానండి మీకు. తయారైపోయింది చారు అయితే. చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయిపోయినాయి. లక్ష్మీ చారు అయితే తయారైపోయిందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది. చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి, వేడి మీద పలచగా అనిపిస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా చేసేవారు. చూసారు కదండి మా లక్ష్మీ చారు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.